మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ చూసినట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. మూలవాసులైన వారి రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర. 1925లో ఆర్ఎస్ఎస్ కు ఏర్పాటు చేసినప్పుడు 100లలో భారత్ హిందూ దేశంగా మార్చాలని, రిజర్వేషన్లు వంటి వాటిని సంపూర్ణంగా తొలగించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2025 కల్లా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. అనేక విషయాలపై మాట్లాడే కేసీఆర్ దీనిపైన ఎందుకు స్పందించట్లే? దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే. మనం మాట్లాడకుంటే ఆ పార్టీకి లబ్ధి. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ చేతులు కలపాలి. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు మోదీ తిలోదకాలు, మంగళ సూత్రాల వ్యాఖ్య స్థాయికి తగదు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఖమ్మంలో తుమ్మల, పొంగులేటి. దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే. ఎస్, కరెక్టే, దేశం కోసం బీజేపీని అడ్డుకోవాలి. ఎందుకు అడ్డుకోవాలి అంటే బాంబ్ బ్లాస్ట్లు జరగట్లే కదా, అందుకు అడ్డుకోవాలి. త్రిపుల్ తలాక్ తెస్తామన్నారు కదా, సో అందుకు అడ్డుకోవాలి. సో ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మాట్లాడుతుంది కదా. G20 సదస్సు లాంటి సదస్సుకు ప్రపంచ దేశాల నుండి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు వస్తున్నారు కదా, అందుకు మనం అడ్డుకోవాలి, డెఫినెట్గా అడ్డుకోవాలి. ఇక రిజర్వేషన్లు అంటారా, చాలా మంది రిజర్వేషన్లు ఎత్తేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే రిజర్వేషన్ల వల్ల ఎవరైతే నిజంగా నిజాయితీగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఈ రిజర్వేషన్లు ఎవరికైతే ఉండి తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సో దీనివల్ల ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి జరగట్లే, ఎవరికైతే అన్యాయం జరగాలో వాళ్ళకి జరుగుతున్నాయి. సో అంటే దీని గురించి మాట్లాడినట్టయితే అండ్ ముఖ్యంగా సో బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో అంటే నేను ఎవరికి సపోర్ట్ కాదండి, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ పార్టీకి కూడా నేను సపోర్ట్ కాదు, ఏ పార్టీకి కూడా నేను సపోర్ట్ కాదు. ఒకవేళ అదే గనక వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చింది? ఎందుకు ఎస్టీ ఎస్సీల మధ్యలో చిచ్చు పెట్టింది? ఎందుకు అత్యధిక సీట్లు రెడ్డిలకే కేటాయించింది? మరి మీకెందుకండి ప్రేమ లేదు బీసీల పైన, ఎస్టీల పైన, ఎస్సీల పైన? ఎందుకు? ఒకటి రెండు ఏదో మర్చుకొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఎమ్మెల్యే పదవులు రెడ్డిలే, కార్పొరేషన్ చైర్మన్లు అత్యధిక శాతం రెడ్డిలే, అత్యధిక శాతం రెడ్డిలే. ఓకే, ఇప్పుడు ఎంపీ స్థానాలు రెడ్డిలే. మరి మీరు కూడా ఇవ్వాలి కదా. మరి బీసీలకి ఒకటి రెండు ఏదో ఇచ్చినారు, అక్కడొకటి నీలమ్మకి ఇచ్చిరు, ఇక్కడొకటి ఇంకొకరికి కోరుకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చినట్టున్నారు. మిగతా సీట్లని లేవు. కానీ వాస్తవం మనం గ్రహించినట్టయితే తెలంగాణలో కులగణన చేస్తే బీసీలే ఎక్కువ మంది ఉంటారు. ఓట్లు కూడా బీసీలే ఉన్నాయి. ఇంకా పిచ్చితనం ఏం చెప్పాలన్నా, బీసీలు ప్రతిసారి బీసీ నినాదం అని తీసుకొచ్చి మా బీసీలను ఎవరైతే ఆర్థికంగా సరిగ్గా లేరో, ఎవరైతే ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నినాదం అని చెప్పి మాట్లాడే, నేను ఒక బీసీ బిడ్డను అని మాట్లాడే వాళ్ళు ఎందుకో వాళ్ళ బాధను తీర్చరు, ఆర్చరు, వాళ్ళ గురించి పట్టించుకోరు. కేవలం బీసీ నినాదం సోదరులారు. సో డెఫినెట్గా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో నేనే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటాను, మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ ఉన్నా. కానీ ఒక బీసీ బిడ్డ నుంచి ఉంటే బీసీలు ఓట్లేరు. ఎందుకేరండి? బీసీ బిడ్డ నుంచి ఉంటే బీసీలు ఎందుకు ఓట్లేరు? చాలా ప్లేసెస్లో ఇదే జరుగుతూ ఉన్నది, చాలా దగ్గర ఇదే జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే రాజకీయం కోసం బీసీ నినాదాన్ని పట్టుకుంటారో వాళ్ళని నమ్మి మోసపోతున్నారు. ఎవరైతే నీతిగా నిజాయితీగా మేము పనిచేస్తాం, నిజంగానే బీసీల కోసం, బీసీల మనుగడ కోసమో, బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తామంటారు, అటువంటి నాయకుల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. దానికి కారణం ఈ రాజకీయ నాయకుల కల్లి బుల్లి మాటలు, మోసం చేసేటువంటి మాటలు. సో నిజంగా చెప్పండి, మనుషులందరూ ఒక్కడైనప్పుడు ఈ పక్కింట్ల బీసీ, ఎదురింట్ల ఓసీ, అక్కడేసి ఇక్కడేసి ఎవరెవరో ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు బీసీ అని చెప్పి ఓసీ మాట్లాడరా? వాళ్ళు మాట్లాడుకోరా? డెఫినెట్గా మాట్లాడతారు. ఎక్కడో జరుగుతాయి చిన్న చూపు తత్వాలు, ఎక్కడో జరుగుతాయి, అన్ని దగ్గర జరగవు. కానీ ఇప్పుడు టాపిక్ అది కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఎందుకు చెప్తున్నాను. సో ఇంకా
ఇంకా బలహీన కుటుంబాలు బీసీలలో ఉన్నాయి, ఓసీలలో ఉన్నాయి, ఎస్సీలలో ఉన్నాయి, అన్ని రిజర్వేషన్లలో బలహీన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు బలహీన కుటుంబాలను ఈ డబ్బున్నాయి అని చెప్పే మాట్లాడుకునే కోటీశ్వరులు ఫార్చునర్లలో తిరిగేటోళ్ళు ఎందుకు ఈ బలహీన కుటుంబాలను పైకి తీసుకురావు? నన్ను అడిగితే రెండు రిజర్వేషన్లు మన దేశంలో. ఒకటి డబ్బున్నోడి రిజర్వేషన్, ఇంకోటి డబ్బు లేనోడి రిజర్వేషన్. ఈ డబ్బున్నోడు ఎంతసేపు డబ్బు లేనోడిని తొక్కాలనే చూస్తారు తప్ప వాళ్ళని పైకి తీసుకురావాలని మాత్రం చూడరు. సో బీసీ కమిషన్ పెట్టింది గత ప్రభుత్వంలో. ఏం చేశారు? ఆ కోట్ల రూపాయల నిధులను ఎటు మరలించారు? మంచిగా టిప్ టాప్ గా సూటు బూట్ వేసుకొని మేము పక్క రాష్ట్రాలలో బీసీలు ఎట్లున్నారో అక్కడ కాన్సెప్ట్ ఎట్లున్నారో చూస్తామని చెప్పి పోయి ఈ వకులాభరణం కృష్ణమోహన్ రావు తిరిగి వచ్చిండు. పైసలన్నీ ఖర్చాయే. మరి ఏం చేసింది బీసీలకు? బీసీ నుండి కూడా టికెట్లు ఇచ్చి నించున్నారు కదా, వాళ్ళు ఏం చేశారు బీసీలకు? వాళ్ళు పొట్టలు పెంచుకొని వెనకాల పైసలు వేసుకోవడమే తప్ప నిజమైన బీసీ సోదరులకు, పేద కుటుంబాలకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఏదైనా వెలుగును చూపించిరా? ఎవరైనా ఇచ్చిండ్రా? అండ్ బీసీలు అనే నినాదం అడ్డు పెట్టుకొని వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది మాత్రం నేను పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతా.